హాయ్ హలో వ్యూవర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు లక్కీ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం టాపిక్ వచ్చేసి ఐఎఫ్బి 7 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అదేంటంటే PR5 సిగ్నల్ పడుతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రాక్టికల్గా. చూసారా, PR5 ఇట్లాంటప్పుడు ఏంటంటే మనకి పవర్ బటన్ పనిచేయదు, పుష్ బటన్ పనిచేయదు, రొటేషను ఈ మోడ్స్ ఏం పనిచేయమన్నమాట. ఈ PR5 ప్రాబ్లం ఎలాగ వస్తుందంటే మీకు ఇగో మనం ఇది అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ టాప్ అనేది మనకి ఇప్పుడు ఈ టాప్ తీసుకునే కంటే ముందు ఈ ప్లగ్ తీసేసుకున్నాము. ఎందుకంటే కొన్నిటికి ఎత్తు డైరెక్ట్ అవుతూ ఉంటుంది వాషింగ్ మిషన్లకి, అందుకని షాక్ వస్తుంది. అదిగో PR5 సిగ్నల్ అలాగే వస్తుంది. దీన్ని మనం రెక్టిఫై చేసుకున్నాము. స్విచ్ ఆఫ్ వేసి ప్లగ్ తీసేసుకొని గట్టిగా ఉంటాయి ఈ ప్లగ్లు. ఓకే ఫ్రెండ్స్, ప్లగ్ అయితే తీసేసాము. ఇప్పుడు మనం ఈ టాప్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రూ వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ స్క్రూ వస్తుంది, ఇక్కడ స్క్రూ వస్తుంది. మనకి అంటే స్క్రూ డ్రైవర్ కూడా కావాలి. ఎందుకంటే ఈ సందులో ఇలా పెట్టి ఇలా పైకి అనాలన్నమాట. ఈ సైడు చూసుకుంటే వచ్చేసింది. మనకు PR5 అంటే ప్రెషర్ సిగ్నల్. ఇది ప్రెషర్ సెన్సార్. ఇది ప్రాబ్లం. దీనికి ఈ వైర్ కానీ, ఈ ప్లగ్ కానీ, ఈ సెన్సార్ కానీ ఏమైనా ఫాల్ట్ వచ్చిందంటే మనకు PR5 సిగ్నల్ పడుద్ది. ఈ వైరింగ్ కనెక్షన్ చూసుకోండి, ఎన్ని జాయింట్లు ఉన్నాయో. ఇదిగో చూసుకోండి, ఒక్కటి సంబంధం లేదు. చూడండి ఎన్ని జాయింట్లు ఉన్నాయో చూడండి. దీనంతా కారణం ఎవరు? నేను కాదు, ఎలకలు ఎక్కేసి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం చిన్న పీసులుగా చేసి ఇదిగో చూడండి. ఇవన్నీ నేను చేసుకున్నాయి ఇంట్లో. ఆ వైరింగ్ తెచ్చుకొని, కరెంట్ వైర్లు తెచ్చుకొని జాయింట్లు వేసుకున్నాయి. ఇవన్నీ ఇంతకీ చల్ల చెదురుగా పడి ఉన్నాయి. రీసెంట్గా ఏంటంటే మన చెక్ చేసేటప్పుడు ఇక్కడ కూడా వైర్ కొట్టేసింది. ఇదిగోండి, ఈ వైర్ కొట్టేస్తే మళ్ళీ ఈ వైర్ని మార్చి ఎక్కించిన, చేంజ్ చేసాను నేను ఈ వైర్ని. మనం ఇప్పుడు ఏంటంటే ఈ సెన్సార్ తీసి చెక్ చేద్దాము, ఇంకో సెన్సార్ వేసి చూద్దాము. అప్పటికి పని చేయలేదంటే ఈ వైర్ ఎక్కడన్నా జాయింట్లు ఉన్నాయేమో ఫస్ట్ చూసుకుందాము. జాయింట్లు అయితే లేవు, ఆల్మోస్ట్ ఇచ్చేసాను. మన దగ్గర ఆల్రెడీ ఒకటి కొత్త వాటర్ లెవెల్ సెన్సార్ ఒకటి ఉంది. దీన్ని ఒకసారి అటాచ్మెంట్ చూద్దాం. సెన్సార్ ప్రాబ్లం అయితే మనకి ఇది వేయంగానే అక్కడ PR5 సిగ్నల్ వెళ్ళిపోవాలా. అయినా వస్తుందంటే ఈ ప్లగ్ చెక్ చేసుకోవాలి ఒకసారి. మనం ఈ సెన్సార్ బయటికి తీయాలంటే ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇలా సైడ్ నెట్టి ఇలా పైకి లాగితే వచ్చేస్తుంది. కింద పైప్ ఉంది కదా, ఈ పైప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ పైప్ మనకి ట్యాంక్ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం చూసుకోండి, ఇక్కడి నుంచి ప్రెజర్ సిగ్నల్ అనేది ఈ ప్రెషర్ అనేది మనకి సెన్సార్ నుంచి ఈ ట్యాంక్లోకి వెళ్తుంది. మనం ఇప్పుడు ఇది మార్చుకొని చూద్దాం. ఓకే గైస్, సెట్ చేసుకున్నాం. ఒకసారి చెక్ చేసి చూద్దాం. మన సెన్సార్ కొత్త వేసినా కూడా మనకి PR5 సిగ్నల్ అయితే వస్తూనే ఉంది. మనం ఏం చెక్ చేసుకుంటే ప్లగ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే క్లీన్ చేసుకొని చూద్దాము. మనకి కొత్త దానికి ఇప్పుడు యూజ్ లేదనమాట. ఈ సెన్సార్ ప్రాబ్లం అని చెప్పాను, నేను ఇక్కడ వాటర్ ప్రెషర్ లెవెల్ సెన్సార్ తీసుకొచ్చాను. ఇంటికి వేసి పని లేదు.
వచ్చి మనం ఎలా చెక్ చేసుకోవాలి కొంతమంది దగ్గర మల్టీమీటర్ ఉంటాయి మన దగ్గర ఏం లేవు యావరేజ్ ముందు వేసిన దాంట్లో నేను ఎక్కడ కొట్టేసి వైర్లని ఏ వైర్ కూడా లేదు పాత వైర్లు తీసి పడేసిన వైర్లని తీసి జాయిన్ చేసుకున్నాను ఎంత వీలు అంతవరకు మీరు ఇంకెవరికైనా అవాయిడ్ చేయడం మంచిది వాషింగ్ మిషన్ వాళ్ళు ఇంకా ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు అంటే ఇప్పుడు ఒక వైర్ కలిపినా బోర్డు కలిపినా కూడా వేల పడుతున్నారు అది వాషింగ్ మిషన్ రిపేర్ నేను చేసుకోవడం కారణం ఏంటంటే ఒకసారి ఇదే పిఆర్ఐ సిగ్నల్ వచ్చి దాదాపు 2 నెలలు ఆగింది మెకానిక్ ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పి 2 నెలలు బాగా వెయిట్ చేశారు ఏమో మనం చేయగలం మన బొమ్మగారి దగ్గర అలవాటు మనకి ఆ తొత్త నేను చేశాను సక్సెస్ అయింది నేను ఇలానే చేసుకుంటాను ఇంట్లో వరకు నేను అయితే ఆలోచించి అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న వర్క్ అయితే నేనే చేసుకుంటాను ఇంకా ఈసారి నుంచి వైర్లు నీట్గా పెట్టుకోవాలి చిన్న వందలు ఉన్నాయి చేయగలం నమ్మకం నిలబడుతుంది ఎందుకంటే ముందు నాకు ఫస్ట్ ఎవరు నిలబడించేటట్లు వీటిని పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు ఎవరితో ఒకసారి హోమ్ థియేటర్ వైర్లు పెట్టేసాయి చాలా లెక్కలేని ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫ్రిడ్జ్ వైర్లు పెట్టేసాయి గ్రైండర్ వైర్లు పెట్టేసాయి మిక్సీ వైర్లు పెట్టేసాయి ఒకసారి మనం చెక్ చేసుకున్నాం పవర్ ఆన్ చేసి ఇట్స్ వర్క్ నాట్ వర్క్ అని అయినా వస్తుంది ఓకే గైస్, ఇందాక మనం ఈ వైర్లో డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినా కూడా మనకు PR5 అని పడింది కదా అక్కడ. ఎందువల్ల అంటే ఈ జాయింట్ ఇచ్చిన వైర్ అంటే ఫాల్ట్ ఏంటి, ఈ వైర్లో ఫాల్ట్ ఉంది. ఓకేనా, ఈ వైర్లో ఫాల్ట్ ఉంది. ఈ వైర్ తీసేసి నేను ఇంకో జాయింట్ వేసాను కాబట్టి మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూపించు, చూసారా రాలేదు. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ వర్క్, ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వైర్ తీసేసాం కదా, ఇప్పుడు ఈ ప్లగ్ జాయింట్ ఇస్తే పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఈ ప్లగ్ అయితే జాయింట్ ఇచ్చుకుంటున్నాము. కలర్ చూసుకోండి, నేను రాంగ్ వైర్ కనెక్షన్ వేరే కలర్ కనెక్షన్ ఇచ్చినా కూడా వైట్కి రెడ్ లైన్ ఉంది. ఇక్కడ దీనికి ఉందో లేదో చూసుకుందాం. వైట్కి రెడ్ లైన్ ఉంది, వైట్ వైర్కి. ఆ వైర్ని ఫస్ట్గా కనెక్షన్ ఇచ్చుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి బ్లాక్, ఇదిగో బ్లాక్ కలర్ వైర్. థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్, ఇదే కదా మిగిలింది. మనకి ఈ ప్రెషర్ సెన్సార్కి వచ్చేది 3 వైర్లే. మనకి ఎప్పుడు PR5 అని పడినప్పుడు ఈ 3 వైర్స్, ఈ సెన్సారు, ఈ ప్లగ్ చూసుకుంటే చాలు. మనం ఇట్లా ఈ మూడిట్లో ప్రాబ్లం అయితేనే ఏదైనా మ్యాక్సిమం PR5 అని వచ్చేది. వైర్ కట్ అయినాను లేకపోతే సెన్సార్ ప్రాబ్లం ఉండు. ఓకే, ఒకసారి చెక్ చేసి చూద్దాం మనం. ప్లగ్ కానీ ప్రాబ్లం అంటే మనకు మళ్ళీ PR5 పడాలి. ఓకే, ప్లగ్ కూడా బాగానే ఉంది. ఒక్క వైర్ వల్ల వైర్ ముక్క వల్ల ప్రాబ్లం వచ్చింది చూడండి. ఇంకా బ్లాక్ అయిపోయింది ఫుల్, ఇది పని చేయదు ఇంకా. ఓకే, వీటికి మనం టేప్ వేసుకొని వాషింగ్ మిషన్ రెడీ అయినట్టే. హ్యాపీగా ఇంట్లో వాళ్ళ బట్టలు ఉతుక్కుంటారు దీంట్లో. మీరు కూడా చూసి నా వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని ఫాలో చేయండి.